హిందూ మతానికి ధైర్యం లేదా, హిందూ మతానికి స్థైర్యం లేదా, మన మతం ఏమైనా తక్కువ అని మీరు అనుకుంటున్నారా? ఇటువంటి చీప్ ట్రిక్స్ ద్వారా మీరు హిందువుల యొక్క సంఖ్యని మీరు కాగితాలు మీరు పెంచుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఎవరైతే కన్వర్ట్ అయి ఉన్నారు, చర్చిలకు పోతున్నారు, వాళ్ళ పేర్లు డానియల్ అనో లేకపోతే శామ్యూల్ అనో డేవిడ్ అనో రకరకాల పేర్లు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఇవాళ వెనక్కి వస్తారు దీన్ని చూసి, లేకపోతే ఆగిపోతారని మీరు అనుకోవడం అనేది అర్థం లేనటువంటి మాట. అలాంటి ఆలోచన మీరు చేయడం అనేది చాలా తెలివి తక్కువ, ఈ ధర్మానికి అవమానం అని మేము అనుకుంటున్నాం. హిందూ మతంలో ఉన్నటువంటి మిత్రులు అడుగుతూ మీరు సాధించేది ఏంటి, మీకు వచ్చినటువంటి అంటే రిజర్వేషన్లు చూసి ఎవరు మారుతారనేది అపోహ, అది కరెక్ట్ కాదు. 2-3% ఉన్నారనుకున్న క్రైస్తవులు నా ఉద్దేశం ఇంకో 7-8% ఎక్కువ కూడా ఉండుండొచ్చు. ఈ విషయాన్ని నువ్వు తీసుకోవడానికి భయపడి అలా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళని హిందువులుగా రికార్డులో చూపించుకుని నువ్వు పొందే ఆనందం ఏమిటో నేను అడుగుతున్నాను. కానీ మతాంతరీకరణలకు పాల్పడే వాళ్ళకి అది తలలోకి ఎక్కదు. వాళ్ళు ఎంతసేపు మా గ్రూపును పెంచుకుందాం అనేటువంటి ధోరణిలో ఉంటారు. వాళ్ళ వల్ల ఉద్రిక్తతలు వస్తున్నాయి. సంగచ్చత్వం, సంవదత్వం, సంవో మనాంసి జానత్వం ఋగ్వేదంలో సమానత్వ సూత్రాలు అక్కడ ఉంది. సమానవ మంత్ర సమితి సమాని అనేది ఋగ్వేదంలో సమానత్వం అనేది మొట్టమొదటి నుంచి ఉంది. దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. వాళ్ళు ఈ ధర్మంలో సమానులు, వాళ్ళంతా కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం, వాళ్ళకి మనం చెప్తాం అనేటువంటి సమానత్వ భావాన్ని మనం చాటాలి. మీరు చెప్పినటువంటి హిపోక్రసీ ద్వారా కాదు, మీరు చెప్పిన విద్వేషం ద్వారా, పక్క మతాలను బూతులు తొట్టడం ద్వారా కాదు, వాళ్ళని వీళ్ళకి నక్కలు బొక్కలు వెతుకును అని చెప్పేస్తాను అన్నట్టు వీడు బొక్కలు వెతుకుతాడు, వాడు అది పనిచేస్తాడు.